Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Ezra, chapter 3, verse 11. ఈరోజు మన ధ్యానం కొరకు ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం నుండి తీసుకొనబడింది. He is good, for his mercy endureth forever toward Israel. యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచును. In 586 BC, క్రీస్తు పూర్వం 586 సంవత్సరంలో one of the saddest events in Jewish history occurred. యూదుల చరిత్రలో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. What is it? అదేమిటిది? People of the kingdom of Judah, which included the capital city of Jerusalem, were taken into captivity. యూదా రాజ్యంలోని ప్రజలు, అదే రాజధానిగా ఉన్న యెరూషలేములో ఉన్న వారందరూ కూడా చెరలోనికి పోయారు. Babylonian emperor Nebuchadnezzar invaded the kingdom of Judah thrice. బబులోను చక్రవర్తి అయిన నెబుకద్నెజర్ యూదా వారి మీదకి 3 సార్లు దండెత్తి వచ్చినాడు. First in 606 BC, మొదటిసారిగా క్రీస్తు పూర్వం 606 and సంవత్సరంలో, secondly in 597 BC, that is approximately after 10 years. రెండవసారి క్రీస్తు పూర్వం 597 అంటే ఇంచుమించుగా 10 సంవత్సరాల తర్వాత మరలా వచ్చాడు. Almost after another 10 years, that is the third invasion has taken place in 586 BC. మరొక 10 సంవత్సరాల తర్వాత అంటే మూడో దఫాగా క్రీస్తు పూర్వం 586లో కూడా నెబుకద్నెజర్ యూదా వారి మీదకి దండెత్తి వచ్చినాడు. The story found in 2 Kings and 2 Chronicles is filled with war and broken alliances. ఈ చరిత్ర 2వ రాజుల గ్రంథంలో, 2వ దినవృత్తాంతంలో గ్రంథంలో ఆ యొక్క ప్రాకారాలు కూలిపోవడం ఇవన్నీ కూడా దుఃఖకరమైనటువంటి సంఘటనలు. And the ends of the destruction, and the story ends with the destruction of Solomon's magnificent temple. ఈ చరిత్ర అక్కడ సొలొమోను నిర్మించిన వైభవేతమైనటువంటి మందిర పతనము, ధ్వంసమయ్యే దానితో అది ముగించబడుతుంది. Nebuchadnezzar, tired of Judah's rebellion, destroyed Jerusalem. నెబుకద్నెజర్ యూదా వారు ఎడతెగక చేస్తున్న తిరుగుబాటును బట్టి అలసిపోయి విసిగిపోయి మందిరాన్ని ధ్వంసం చేశాడు. And enslaved the people and burned the temple to the ground. ప్రజలందరినీ కూడా చెరగా తీసుకొని బందీగా తీసుకొని పోయాడు. ఇక మందిరం మాటకు వస్తే సమూలముగా నేలమట్టం చేసినాడు, So ధ్వంసం when చేసినాడు. all was said and done, very little of the once great city remained standing. కాబట్టి ఇవన్నీ కూడా ఇట్లా ఒక్కసారిగా ఇవన్నీ జరిగిపోయినప్పుడు ఆ మహాపట్టణంలో కొంత మాత్రమే మిగిలింది. ఇంకా And Ezra, who may have written 2 Chronicles, ఎజ్రా అంటే ఈ 2వ దినవృత్తాంతము రాసిన అతను, and he said that this terrible event with its aftermath of death and destruction could have all been avoided. ఆయన ఏమన్నాడంటే మరణమును అలాగే ఈ మందిర విధ్వంసకమైనటువంటి సంఘటనలు ఇవన్నీ జరిగిన తర్వాత, ఈ భయంకరమైనటువంటి సంఘటనలు జరిగిన తర్వాత ఇంకా అన్నిటిని కూడా నివారించవచ్చు, అన్ని సర్దుకుంటాయి అన్నట్టు అనుకున్నాడు ఆయన. See what he wrote. ఏమని రాసినాడు? He said in 2 Chronicles 36 chapter, 2వ దినవృత్తాంతం గ్రంథం 36వ అధ్యాయంలో and in verses 15 and 16, 15-16 వచనాల్లో I am reading what he said. ఆయన చెప్పిన మాటలు నేను చదువుతున్నాను. 2 Chronicles chapter 36, 2వ దినవృత్తాంతం గ్రంథము 36వ అధ్యాయం 15 and 16. 15-16 వచనాలు. The Lord, the God of their fathers, sent persistently to them by his messengers, because he had compassion on his people and on his dwelling place. But they kept mocking the messengers of God, despising his words and scoffing all his prophets, until the wrath of the Lord rose against his people, until there was no remedy. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. If only they have listened to the word of God. దేవుని యొక్క మాటను వారు గాని వినుంటే, if only they had not enjoyed the idolatry and sins of the unbelievers around them. విగ్రహారాధన వారి చుట్టూ ఉన్నటువంటి అన్యజనులు అనుసరించినట్టు వారు చేయకుండా ఉండుంటే, if only they had acted like God's people who lived
in the shadow of God's magnificent house, దేవుని యొక్క ప్రజలుగా దేవుని యొక్క ఆ వైభవయుతమైనటువంటి మందిరం ఆశ్రయించిన వారుగా వీళ్ళుగా ఉండుంటే they never would have been punished. ఎప్పుడు కూడా వారు శిక్షించబడి ఉండేవారు We కాదు. all know God is slow to anger. మనందరూ తెలుసు కదా, దేవుడు కోపించటకు నిదానించేవాడు. Yet there comes a time when he does get angry. అయినను కొన్ని సమయాల్లో ఆయన కోపం వస్తుంది. And the Jewish kingdom felt that heat of his anger. యూదా రాజ్యం వారు దేవుని యొక్క కోపము, ఆయన రౌద్రాన్ని వాళ్ళు అనుభవించారు. Yeah, the Lord is slow to anger. దేవుడు త్వరగా కోపపడేవాడు కాదు. And he also abounding in steadfast love. So their punishment would last only 70 years. చూడండి, అంతేకాదు ఆయన ఎంత గొప్ప ప్రేమ అంటే వారికి మీదకి వచ్చినటువంటి ఆ శిక్ష కేవలము 70 సంవత్సరాల వరకే విధించాడు. In time, God sent Cyrus the Great to conquer Babylon. ఆ సమయంలోనే దేవుడు మహాచక్రవర్తి అయినటువంటి కోరెషుని వారి మీదకి పంపించాడు. బబులోను సామ్రాజ్యాన్ని అతడు గెలిచినాడు. And he allowed the Jews to return home. అక్కడ యూదులైన వారిని వారి స్వదేశానికి తిరిగి వెళ్ళవలసిందిగా అనుమతించాడు. He even allowed them to take with them the beautiful temple furnishings that have been stolen by Nebuchadnezzar. శృంగారమైనటువంటి ఆ దేవాలయం, ఆ మందిరంలో ఉన్నటువంటి వస్తువులు, పరికరాలు ఏవైతే నెబుకద్నెజర్ పట్టుకొని వచ్చాడో వాటిని కూడా మీరు తీసుకొని వెళ్ళండి అని అనుమతించాడు. It is said that Daniel also, by being behind the curtain, played a vital role in sending the Jews back. చెప్పబడిన మాట ఏమిటిదంటే, యూదులైన వారిని మరలా తిరిగి స్వదేశానికి పంపించడంలో తెర వెనకాల ఉండి దానియేలు కూడా ఎక్కువగానే పని జరిగించాడు. Because the Bible says Daniel was there till the first year of Cyrus' rule. ఎందుకంటే బైబిల్లో చెప్పబడిన ప్రకారముగా ఈ దానియేలు కోరేషు పరిపాలనలోని మొదటి సంవత్సరం వరకు ఉండినాడు ఆయన. Some of the Bible commentators say కొందరు బైబిల్ వ్యాఖ్యానకర్తలు చెప్పే మాట, Daniel was having approached to this great emperor Cyrus. దానియేలు ఈ గొప్ప చక్రవర్తి అయినటువంటి కోరేషు దగ్గరికి ఆయనకి అనుమతి ఉంది, ఆయన వెళ్ళగలడు. And he went and told Cyrus, ఆయన వెళ్ళి కోరేషుతో చెప్పినాడు, oh, the God of the Bible talked about you, wrote your name even before you were born by the prophet Isaiah. బైబిల్లోని దేవుడు మీరు పుట్టక మునిపే కొన్ని వందల సంవత్సరాల ముందే యెషయా ప్రవక్త ద్వారా మీ గురించి పేరుతో సహా రాయించి పెట్టినాడు అని దానియేలు చెప్పినాడు. That's what we read in Isaiah 44th chapter last verse and in 45th chapter also. ఆ మాటలు యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో చివరి వచనాల్లో 45వ అధ్యాయంలో కూడా రాయబడ్డ మాటలు. The Lord told Cyrus, my shepherd. దేవుడు కోరేషుతో నా మంద కాపరి అన్నాడు. Isaiah wrote that. అది యెషయా రాసినాడు ఆ So మాట. it is a prophecy. కాబట్టి అది ప్రవచనం. So when Daniel revealed this to Cyrus, ఎప్పుడైతే దానియేలు ఈ సంగతులని కోరేషుకి బయలుపరిచాడో Cyrus was so happy. కోరేషు చాలా సంతోషించినాడు. What is this? The God of the Bible knew about me. ఇదేమిటి, బైబిల్లోని దేవుడికి నా గురించి కూడా తెలుసా? Now you Jewish people go and build the temple for such a great కాబట్టి God. యూదులైన మీరు ఇప్పుడు అంత గొప్ప దేవుడికి ఆ మందిరాన్ని మీరు కట్టుకోండి, వెళ్ళండి అన్నాడు. So Zerubbabel, Ezra and Nehemiah, they were before the curtain and in the actually construction field, whereas Daniel paved the way. యెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమ్యా వీరందరూ కూడా అసలు ముందుండి వాళ్ళు పని చేసిన వారు, నడిపించిన వారు. అయితే వీటన్నిటి వెనక తెర వెనకాల ఉండి ఇదంతా కూడా నడిపించిన వాడు దానియేలు. So upon their return to Jerusalem, వారు యెరూషలేమునకు తిరిగి వచ్చినటువంటి ఆ సందర్భంలో one of the first things they did was begin raising funds to rebuild the temple. వారు చేసిన మొదటి పని ఏమిటిదంటే ఆ మందిరము కట్టేదాని కొరకై కొంత ఆ కానుకలు సమకూర్చినారు. And the day they finished laying the foundation was a day of great celebration. వారు ఆ పునాది వేసిన దినం అది ముగించబడినప్పుడు అది ఒక గొప్ప ఉత్సవ దినమైంది So వాళ్ళు. Ezra says in 3:11 ఇక్కడ ఎజ్రా 3వ అధ్యాయం 11వ వచనంలో చెప్తున్నాడు, that the people sang responsively praising and giving thanks to the Lord. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మార్చి దేవుణ్ణి స్తుతిస్తూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించినారు. And what they were telling, ఏమని చెప్పినారు that వాళ్ళు? is the verse for our meditation today. అదే నేటి దినం మన ధ్యానం కొరకైన For he వచనంలో is ఉన్నాయి. good, for his steadfast love endures forever toward Israel. యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచును. And all the people shouted with a great shout when they praised the Lord. వారు ఎప్పుడైతే దేవుని స్తుతించారో ప్రజలందరూ కూడా గొప్ప శబ్దంతో యెహోవాకు స్తోత్రం చేశారు. Because of their sin, they had lost the temple. వారు చేసిన పాపాన్ని బట్టి మందిరాన్ని వారు కోల్పోయినారు. Not because of enduring God's enduring love and mercy
they were getting it back. Now it is because of God's love they are getting it back. ఇప్పుడైతే దేవుని యొక్క ప్రేమ ఆయన కృప నిరంతరం నిలిచేది కాబట్టి మరలా మందిరాన్ని వారు కట్టుకోగలిగినారు. So 50 years after the temple was completed, ఈ మందిర నిర్మాణం పూర్తయిన ఒక 50 సంవత్సరాల తర్వాత the Lord sent Ezra to Jerusalem. దేవుడు ఎజ్రాని యెరూషలేమునకు పంపించారు. I want to make a little bit clarification. ఇక్కడ కొంత మీకు ఆ స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాను. Zerubbabel and Ezra were not at the same time. యెరుబ్బాబెలు ఎజ్రా ఇద్దరు ఒకే కాలంలో లేరు అక్కడ. There is a big gap between their going there. అక్కడ వాళ్ళిద్దరు కూడా అక్కడికి వెళ్ళే దాంట్లో ఎక్కువ వ్యవధి ఉంటుంది. Zerubbabel went at around 536 BC. యెరుబ్బాబెలు క్రీస్తు పూర్వం 536లో అక్కడికి పోయినాడు. And Ezra went after so many years. ఎజ్రా అయితే చాలా సంవత్సరాల తర్వాత వెళ్తాడు. So that's why 50 years after the temple was completed, అందుకనే మందిర పని నిర్మాణ పని పూర్తయిన ఒక 50 సంవత్సరాల the తర్వాత Lord sent Ezra to Jerusalem. దేవుడు ఎజ్రాని యెరూషలేమునకు పంపించాడు. First he led them to the confession of their sins. మొదటిదిగా ప్రజలందరూ కూడా తమ పాపములు ఒప్పుకోవలసిందిగా ఎజ్రా చెప్పినాడు. And afterwards he read them the scriptures. ఆ తర్వాత వారి కొరకు లేఖనములను చదివినాడు. Confronted with God's word, the people were wept bitterly over their sins. దేవుని యొక్క మాటను బట్టి ప్రజలందరూ కూడా స్పందించి వారు ఏడ్చి దుఃఖించి వాళ్ళు ప్రార్థన చేసినారు, ఒప్పుకున్నారు. వాళ్ళు They were confessing their sins. వారు చేసిన పాపములన్నీ కూడా వారు కన్నీళ్లతో ఒప్పుకున్నారు. How long they confessed? ఎంతసేపు ఎంతకాలం ఒప్పుకున్నారు అని ఉంది. Until Ezra encouraged them to have joy. ఇక ఎజ్రా ఇంకా మీరందరూ సంతోషించుడి అని చెప్పేంత వరకు ఒప్పుకుంటున్నారు. He said, ఆయన అన్నాడు, this day is holy to the Lord your God. Do not mourn or weep. ఈ దినము నీ పరిశుద్ధుడైన దేవునికి ఇది ఎంతో సంతోషకరమైన దినము కాబట్టి మీరు దుఃఖించవద్దు అన్నాడు. Do not be grieved, for the joy of the Lord is your strength. మీరు దుఃఖించవద్దు ఎందుకనగా యెహోవా వలన ఆనందమే మీకు బలము. Oh, this is a message of forgiveness. ఇది క్షమాపణకు సందేశం. Their sins are forgiven because God is steadfast in his love. వారి పాపములు క్షమించబడ్డాయి కారణం దేవుడు ప్రేమ గలవాడు, ఆయన కృప నిరంతరం నిలిచేది In కాబట్టి. response to this great news, ఈ గొప్ప వార్తకి స్పందనగా the people rededicated themselves to God and vowed to put their sins behind them. ప్రజలు దేవునికి తమను తాము మరలా పునఃప్రతిష్ఠించుకున్నారు. ఇక వారి పాపములన్నిటి కూడా వదిలిపెట్టినారు వాళ్ళు. So this whole thing should really make us think. కాబట్టి ఇదంతా కూడా ఈ సందర్భం అంతా కూడా నిజంగా మనల్ని ఆలోచింపజేయవలసింది. The people of Jerusalem and Judah lost what they had because of their sins. యెరూషలేము ప్రజలు యూదావారు వారు కలిగి ఉన్నదంతా కూడా పాపం చేసిన కారణాన్ని బట్టి పోగొట్టుకున్నారు. They said, వాళ్ళు అన్నారు, but our fathers refused to obey and were not mindful of the wonders that you performed among them. మా పితరులు నీకు లోబడే విషయంలో విఫలమైనారు, నువ్వు చేసిన అద్భుత కార్యాలన్నిటి కూడా వాళ్ళు విస్మరించారు. And they sinned against your rules. వారు నీ యొక్క నియమ నిబంధనల వ్యతిరేకంగా పాపం చేసినారు. One of the focal points of the books of Ezra and Nehemiah is ఎజ్రా నెహెమ్యా గ్రంథంలో మనం దృష్టించవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం that ఏంటిదంటే is Sabbath, rest and worship. ఇది సబ్బాతు దిన విశ్రాంతి దినం ఆరాధనని. This is time that is set aside specifically for God. ఇక్కడ మనం దేవుని కొరకు కొంత సమయాన్ని అంతే ప్రత్యేకించుకోవాల్సిన సమయం అది. We must admit that we don't always take the Sabbath day seriously. మనము ఎప్పుడు కూడా ఈ సబ్బాతుని ఎల్లప్పుడు కూడా అంత తీక్షణంగా పరిగణించడం లేదు, ఒప్పుకోవాల్సిందే. In the New Testament age, కొత్త నిబంధన కాలంలో it may not be the Sabbath day, that is the Saturday. అది సబ్బాతు దినం అంటే శనివారం అది In కాకపోవచ్చు. the New మనకి Testament realm, it is the day of worship that is in the present day. కొత్త నిబంధన దినంలో అయితే ఇదే ఆదివారం ఆరాధన దినం, మనకు అది సబ్బాతుగా మనం పాటిస్తాం. And now many times we are not serious about it. అయితే చాలా సార్లు ఈ విషయంలో మనం అంత తీక్షణంగా పరిగణించం. So they also did like that. వాళ్ళు కూడా అట్లాగే చేసినారు. So in our lives also, మన జీవితాల్లో కూడా when we see ourselves went wrong, మనము తప్పుదారి పట్టినట్టుగా మనము గమనించినప్పుడు, when we confess and the restoration is done, మనం ఒప్పుకున్నప్పుడు సమకూర్పు అనేది జరుగుతుంది. since we have repented of our sins and the period of grief and mourning is over, మన పాపముల కొరకై పశ్చాత్తాపపడిన కారణాన్ని బట్టి మన దుఃఖ దినములు సమాప్తమవుతున్నాయి. so we sing responsively, praising and giving thanks to the God. కాబట్టి మన ఈ రీతిగా ఒకరి తర్వాత ఒకరు మార్చి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయనకి స్తోత్రములు మనం For చెల్లిస్తాం. he is good and his steadfast love endures forever. ఎందుకంటే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలిచి ఉండేది. We praise him precisely because he is merciful and we don't deserve it at all. ఆయన కనికరం గలవాడు,
దానికి మనం పాత్రులమే కాము, అందుకు మనం దేవుణ్ణి స్తుతిస్తాం. So God keeps his promises to us as well. కాబట్టి దేవుడు మన ఎడల తన వాగ్దానములను కూడా నెరవేర్చేవాడే. He promises to forgive our sins. మన పాపములను క్షమిస్తానని వాగ్దానం చేసినవాడు. And he does forgive. ఆయన క్షమించినాడు కూడా. And he has promised to love us forever, and he does. ఎల్లప్పుడు ఎల్లకాలము మనల్ని ప్రేమిస్తానని చెప్పినవాడు అట్లా ప్రేమించాడు కూడా. He gives us multiple chances, and even though we fail, he keeps forgiving us. మనం ఎన్నో అవకాశాలు మనకి ఇచ్చాడు, ఎన్నోసార్లు మనం తప్పిపోయినా కానీ ఆయన మనల్ని క్షమిస్తూనే He ఉన్నాడు. is merciful and slow to anger, all because he loves us. ఆయన మనల్ని ప్రేమిస్తున్న కారణాన్ని బట్టి ఆయన కనికరము కృపగలవాడు, మరి కోపించటకు నిదానించేవాడు. And to prove it, he sent his son who died for everyone. వీటిని రుజువుపరచడానికి మనందరి కొరకై తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి బలిగా అర్పించాడు. And we have repented of our sins, and God has heard our confession. మన పాపం నుండి పశ్చాత్తాపడినప్పుడు మన ఒప్పుకోలు ప్రార్థన దేవుడు విన్నాడు. He forgives us ఆయన మనల్ని and క్షమించినాడు. tells us that today is a holy day, a day not of grief or mourning, but a day of celebrating his steadfast love and mercy. అప్పుడు ఇది పరిశుద్ధ దినము, ఇక దుఃఖిస్తూ ఉండేటువంటి దినము కాదు. ఆయన ప్రేమ గలవాడు, ఆయన కృప నిరంతరం నిలిచిన్నది కారణాన్ని బట్టి ఈ రోజు మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి దినం. It is a day of celebrating for our forgiveness. ఇది మన క్షమాపణను బట్టి ఉత్సవం చేసుకునేటువంటి దినం ఇది. So let us use this time of joy as a time to rededicate ourselves to him in thanksgiving for not just bringing us back together, but for all his blessings. కాబట్టి సంతోష దినాన్ని మనం ఉత్సవంగా చేసుకునేటకై ఉపయోగించుకుందాం. మన దేవుడు చేసినటువంటి కార్యాలన్నిటిని బట్టి, ఆయన మరలా మనల్ని సమకూర్చినటువంటి రీతిని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు All the చెల్లిస్తాం. time we have to worship the Lord for his qualities. చూడండి, ఆయన యొక్క గుణ లక్షణాలను బట్టి ఎల్ల వేళలా ఆయనను మనం May God ఆరాధించబద్దులమైనాం. help you and me to be continual worshippers, not only in this life, but forever. ఎడతెగక ఆరాధించే వారముగా ఈ జీవిత కాలంలో మట్టుకే కాదు, నిరంతరము మనం దేవుని ఆరాధించేవారుగా దేవుడు మనందరినీ సిద్ధపరచునుగాక. May God help us. దేవుడు మనకి సహాయం చేయనుగాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, oh gracious God, కృపగల మా దేవా, what a loving and good God art thou. దేవా నువ్వు ఎంత ప్రేమగలవాడివి, ఎంత కృపగలవాడివి. Though Israelites failed thee time and again, అనేక పర్యాయాలు పదే పదే ఇశ్రాయేలీయులు మీ విషయంలో తప్పిపోతున్నప్పటికీ, though you were sending thy prophets, O Lord, with thy message time and again, దేవా పదే పదే నీ ప్రవక్తలకి నీ వర్తమానం ఇచ్చి పంపించినప్పటికీ they rejected you. వారు నిన్ను They have తృణీకరించారు. gone to Babylonian captivity. బబులోను చెరలోనికి వెళ్ళిపోయినారు. But O Lord, thou art mindful of them. అయితే దేవా నువ్వు వారిని మర్చిపోయిన దేవుడు కాదు, They are your children. వాళ్ళు నీ పిల్లలు. O Lord, thou hast sent, O Lord, once again the people of God for their deliverance. మరొకసారి ప్రభు నీ ప్రజలైనటువంటి వారికి విడుదలనిచ్చినావు. And now thou hast spoken to emperors like Cyrus. ప్రభు కోరేషు లాంటి చక్రవర్తులతోనే మీరు మాట్లాడినారు. Because thy desire is thy people must be happy. ఎందుకనగా నీ ఆశ అంతా కూడా నీ ప్రజలు ఎప్పుడు సంతోషంగా Lord, you are ఉండాలన్నదే. very slow to anger. దేవా నువ్వు త్వరగా కోపపడేవాడు You are కాదు. so bountiful in your mercy. ఓ ప్రభా నువ్వు కృప చూపించడంలో తన అత్యంత Lord, ఐశ్వర్యవంతుడు. you are so steadfast in your loving. దేవా నువ్వు ఎంతో దయాళుడు మమ్మల్ని ప్రేమించే విషయంలో. Help us to understand these qualities. ఈ లక్షణాలన్నింటినీ మేము అర్థం Even చేసుకునే we దానికి సహాయం also many చేయండి. times we have failed thee. మేము కూడా ఎన్నో సార్లు మీ విషయంలో తప్పైన Even వారమే. after we are born again, how many times we are stumbled and fallen. తిరిగి జన్మించిన తర్వాత కూడా ఎన్నిసార్లు తొట్టుపాటు పడిపోయినాం. But when we cried unto thee, అయితే మేము నీకు మొరపెట్టినప్పుడు thou hast extended thy helping hand, and thou hast lifted us up. దేవా నీ హస్తం సహాయం చేసే హస్తాన్ని చాపి మాకు పైకి లేవనెత్తినావు మమ్మల్ని అందరినీ. O Lord, we thank thee for what thou hast done in our life. దేవా మా జీవితంలో మీరు చేసిన వాటన్నిటికై మీకు వందనం Not చెల్లిస్తున్నాం. only thou hast forgiven us of all our sins on the day of our repentance. మేము మారు మనసు పొందిన దినాన్న మా పాపములన్నీ కూడా నీవు క్షమించడం మాత్రమే కాకుండా Every day when we pray unto thee, O Lord, thou art showing thy steadfast love. అనుదినము మీకు మేము మొరపెట్టిన ప్రతిసారి కూడా మీ యొక్క ప్రభ నిలకడైన స్థిరమైన ప్రేమని చూపిస్తున్నారు. Lord, thy mercy endureth forever. దేవా నీ కృప నిరంతరము నిలిచి Help us to be worshipful people. ప్రభా మేము ఆరాధించే వారముగా చేయండి. We do pray in all worthy name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యోగ్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.